సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టీగుల పద్మారావు గౌడ్ కు మద్దతుగా అబ్బర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు కాచిగూడ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఓం ప్రకాష్ యాదవ్ తో కలిసి కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్లోని పలు ప్రాంతాలలో డోర్ టు డోర్ ఎలక్షన్ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. నెంబర్ చెప్తున్నాము 908. మీరు కొంచెం మాకు సహకరిస్తాను. నేను చెప్తాను అయినా వాళ్ళు ఉంటారు కదా అలా ఏ అన్నారు. కానీ గోడకు స్తంభం కాడికి మనం పోయినాం. ఒప్పుకుంటే స్తంభం కాడికి మనం పోయినామంటే అన్న ఇదే చెప్పండి. నువ్వు ఇట్రామా నువ్వు చెప్పవు. పట్టిలో నేను ఇంతకు కూడా మధ్యలో 2-3 సార్లు వాటర్ ప్రాబ్లమ్ హైదరాబాద్ మొత్తం ఇది ఒక 15-20 రోజులు ఇది ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంప్రూవ్ చేస్తాను, నేను వస్తాను. ఆ తర్వాత రోడ్డు కూడా చెప్పి రోడ్ శాంక్షన్ అయి ఉంది. ఎలక్షన్ తర్వాత రోడ్ అయింది. ఓకేనా? దేనికి అన్న చెప్పు చెప్పాలి. నమస్తే చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం ఏకే భవన్లో బూత్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము. కాలేరు వెంకటేష్ అనే ఆధ్వర్యంలో 300 మందితో పెట్టుకున్నాము. మళ్ళీ 5-6 గంటల నుండి చప్పల్ బజార్ నుండి క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ పోయినా కారు గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు ప్రజలందరూ. ఖచ్చితంగా పద్మారావు అన్న గ్యారెంటీగా గెలుస్తాడు, నో ప్రాబ్లం. అందరికి నమస్కారం. నేను మీ బిల్డర్ ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ అంబర్పేట నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంట్. ఈ రోజు మీరు చూస్తున్నట్టయితే మీరు ఇన్ని సంవత్సరాలు కిషన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. ఆయన ఏనాడైనా మన గల్లీలోకి రావడం మీరు ఎవరైనా చూసారా? సోదరులారా, మీరు ఎవరైనా చూస్తే చేయొద్దండి. మీ అందరికి ఒకటే వినుపమమ్మా, ఆయన మంచి లీడర్ అని చెప్పుకుంటాడు. మనకు మంచి చేసే నాయకుడు కావాలి. ఎట్లాగైతే మంచి చేసే నాయకుడు మా కాలేరు వెంకటేష్ గారు ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, పేదలకు ఇక్కడున్న ఎవరైతే నివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో ఉన్నారు. అటువంటి నాయకుడు ఈ రోజు ఒక మంచి నాయకుడిని మన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అటువంటి నాయకుడికి మనం ఓటు వేసినట్టయితే పద్మారావు గారు మనలాంటి బస్తీల నుంచే ఒక ఎమ్మెల్యే అయినరు, స్పీకర్ అయినరు. రేపు ఆయనను కనుక గెలిపిస్తే రేపు వచ్చే భావి భారతదేశానికి ఆయన భవిష్యత్తుగా మారతాడు. మీ అందరికీ ఒకటే వినపమమ్మ, మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేయండి. ఎందుకు అనంటే మీరు చాలా మంది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏంటంటే కారు గుర్తుకు ఓటేస్తే దేశ ప్రధాని ఎట్లయితారు అని. ఇక్కడ దేశ ప్రధాని గురించి కాదమ్మా, మన స్థానికంగా ఉన్న సమస్యలు ఏవైతున్నాయో దాని గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక ఎంపీ గనక మన నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నుకోబడ్డాడు అనుకోండి, మన సమస్యల్ని ఢిల్లీలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రధాని మోడీ గారు నిజంగా చాలా మంచివారు. ఆయన పేరు చూపించి, ఆయన ఫోటో చూపించి ఇక్కడున్న
గతంలో ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ గెలుస్తాడో లేదో గ్యారెంటీ లేని ఒక మాజీ ఎంపీ గారు ఇక్కడ తిరుగుతున్నారు. 5 సంవత్సరాలు ఆయన మనకు కనబడలేదు. కనుమరుగైపోయిన ఒక కేంద్ర మంత్రి ఈ రోజు ఓట్లు అడగడానికి మన గల్లీ గల్లీ బస్సు తిరుగుతున్నాడు. మీరు చెప్పండి సోదరులారా, ఇది ఎంతవరకు సమంజసం? మళ్ళీ అటువంటి నాయకుని కనుక మనం ఓటు వేసినట్టయితే మన భవిష్యత్తు ఏంటి? మీరు రాబోయే మీ పిల్లల గురించి ఆలోచన చేయండి. రేపు యువకుల గురించి ఆలోచన చేయండి. మహిళల గురించి ఆలోచన చేయండి. మనకు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి భారతదేశంలోనే జరగలేదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఎన్నో స్కీములు చేసిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. అటువంటి నాయకుడికి మనం అండగా నిలవడం మన నిజంగా చెప్పండి, గట్టిగా ఒకసారినే చెప్పాలి, అటువంటి నాయకునికి మనం అండగా నిలుస్తామా లేదా? దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అవునండి. కేసీఆర్ గారిని అదుపుగా అది ఇద్దరికి ఏమాడుతుంది బీజేపీ కాంగ్రెస్ ఇబ్బంది. కేసీఆర్ గారు ఎక్కడికి వచ్చినా మంచి ప్రజాదరణ వస్తుంది అన్నట్టు. ఆయన యొక్క ప్రజాదరణ చూసి మన ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు భయపడడం జరుగుతుంది. ఎందుకనంటే హైదరాబాద్ నగర వాసులు అందరూ కూడా కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించడం జరిగింది. అటువంటి నాయకుడు మళ్ళీ నియోజకవర్గాల్లో తిరిగితే వారి భవిష్యత్తుకు అడ్రస్ లేకుండా పోతారని ఒకే ఒక భయం చేత, ఆ భయం కారణంగా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం జరుగుతున్నది. మీరు అందుకే చెప్తున్నాను, మీ యొక్క ఓటు మీ ఆయుధం. మీ యొక్క అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ.